ప్రియమైన మిత్రులారా, నమస్కారములు. హాయిగా నిద్రపోతున్న నన్ను ఢామ్ ఢీమ్ ఢూమ్ ఢీమ్ ఢామ్ ఢూమ్ చిట్ చిట్ ధ్వనులు నిద్రలేపేశాయి. ఏ జర్మనీ లాంటి దేశంలో అయితే నిద్రాభంగం కలిగినందుకు రిపోర్ట్ చేసే అవకాశం ఉండేదేమో. గడియారం రాత్రి 12 గంటల 10 నిమిషాలు చూపిస్తోంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే మనకి ఒక్కొక్కసారి పగలో రాత్రో కూడా తెలియక అనుమానం వచ్చేస్తుంది. నా పరిస్థితి అలాగే. అప్పటికే అందరూ నిద్ర లేచేశారు. సెల్ ఫోన్లు, శుభాకాంక్షలు, మాటలు కలపడాలు మొదలైపోయాయి. కొంతమంది ఇళ్లలోంచి బయటికి కూడా వచ్చారు. మా గ్రామసింహాలకు టైం సెన్సు, సౌండ్ సెన్సు చాలా ఎక్కువే. అందుకే వాటికి తెలుసు వీళ్ళు ఏడాదికోసారి ఇలాగా అర్ధరాత్రి హంగామా చేస్తారని. అందుకే అవి కదల్లేదు, మెదల్లేదు. పరుగులు పెట్టకుండా ఉన్న చోటే ఉండి కదల్లేదు. ఇంకా కొన్ని నిద్ర కూడా లేవలేదు. దీపావళి నిశ్శబ్దంగా చేసుకున్న మా వాళ్ళు ఇప్పుడు మాత్రం మహాప్రతాపం చూపించారు. ఓ 15-20 నిమిషాలు మిరిమిట్లు గొలిపే చిటపటలు, రివ్వున తారాజువ్వలు, టపటప టపాకాయలు, హడావిడి. తర్వాత ఓ గంట సెల్ ఫోన్స్. ఈ డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇలా గడిచిపోయింది. ఈ ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించవో జహాపన అని ఎంఎస్ రామారావు గారు పాడినట్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిద్రకు ఉపక్రమించారు. అన్నట్లు మరిచాను, మా బైపాస్ కనెక్షన్ మెయిన్ రోడ్లో కాసేపు యువత మోటార్ సైకిల్ విన్యాసాలు. ఎవరి పని వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. మళ్ళీ నిద్ర వచ్చే వరకు ఏదో ఓ పని చేద్దామని పనిలో పడ్డాను. హ్యాపీ బర్త్డే టు 2025. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ 2025. హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్లు నమస్కారాలతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నది తిరుమలదేవి. జై భారత్ మాత, జై జై భారత్ మాత.